చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఈ సినిమాకు మాత్రం తప్పకుండా వెళ్ళి చూసి 2024లో తెలుగుదేశం పార్టీకి 2019 ఎలక్షన్లో ఎలా అయితే చుక్కలు చూపించామో అంతకు 3 రెట్లు ఎక్కువగా ఈ సినిమా చూసి మనం రిజల్ట్ చూపించాలని నేను ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. జగన్ గారి గురించి చూపించారా మంచిగా? అవును, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా? తెలుసు. సీఎం. అవును, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఏమి కాదు, జగన్ అన్నంట మేమందరము ఉంటాము. ఆ సూర్యుడిని ఆపుతారా? ఆపలేరు. మా జగన్ అన్నను కూడా అలాగే ఆపే శక్తి ఎవరికి లేదు. ఇంకా ఎన్ని పార్టీలు కలిసినా, ఎంత కుతంత్రాలు చేసినా గెలిచేది పైకి పైకి సూర్యుడు లాగా ఎదిగిపోతుంటాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే సీఎం. మేము నాయకులని నమ్ముకోలేదు, మేము ప్రజలనే నమ్ముకున్నామని అలాగే వాళ్ళ నాయన ఎలా చెప్పారో ఇప్పటికీ ఆయన అదే అడుగు వేస్తున్నారు. మళ్ళీ చూసామా, మాకు అసలు కన్నీ లాగలేదు. ఆ సినిమా చూస్తుంటే ఒళ్ళంతా పులికించిపోతుంది. రాజశేఖర్ రెడ్డి గారిది ఒక్కొక్కటి ఇంటే ఎంత ఏడ్చామో, ఇవాళ జగనన్న చేసే పేద ప్రజలకి చేస్తున్న ఒక్కొక్క పని కూడా అలాగే మా గుండెలు నిండా కన్నీటి దారై ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అది లంచానికి తావు లేకుండా తీసుకెళ్ళేస్తా ఉన్నారు. అదేవిధంగా వాలంటీర్లు పెట్టారు. వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు రాగానే 1వ తారీఖునే అవ్వదాతలకి 6 ఎక్కడున్నారని ఎత్తుకుంటే వెళ్ళి మరి వాలంటీర్లు ఇస్తూ ఉన్నారు. అది కూడా మంచిది. అదేవిధంగా అదే చంద్రబాబు నాయుడు గారి పొజిషన్ అయితే 2014లో ఒక 2-3 గంటలు, 4-5 గంటలు, 6-7 గంటలు కూడా ఉంచవలసి వచ్చేది అవ్వక. అలాంటి పరిస్థితి ఈరోజు లేదు. అదేవిధంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ప్రతి ఒక్కరిని గుర్తించి ఎవరైనా కానీ ఒకప్పుడు డైరెక్ట్గా DVD రూపంలోనే ఎవరికి అవినీతికి లేకుండా డైరెక్ట్గా వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ గారు మళ్ళీ కలుస్తూ ఉన్నారు 155 నియోజకవర్గాల్లో. ఖచ్చితంగా మళ్ళీ ఈసారి కడప మాదే, కుప్పం మాదే. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. ఈసారి 175 కొట్టబోతున్నాం. 175 కుప్పంతో సహా చంద్రబాబు నాయుడు గారి మీద భరత్ గారు గెలుపొందుతారు. కుప్పంతో సహా మొత్తం 175 కొట్టబోతున్నాం. ఒంటరిగా వచ్చినాడే కదా గెలిచేది. గుంపులుగా వస్తే ఆల్రెడీ వాళ్ళ ఓటమి అక్కడే కనపడిపోయింది కదన్నా. ఇంకా వాళ్ళు గెలుస్తారని నమ్మకం వాళ్ళకే లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పారన్న, మీరు గుంపులుగా ఎందుకు వస్తున్నారు నా ఎదురుగా, ఒకటే ఒంటరిగా పోటీ చేయలేకుండా. నేను ఒంటరిగా వస్తున్నా అంటే ధైర్యం ఏంటంటే నేను ప్రజలకు సేవ చేశా, వాళ్ళకి మంచి చేశా కాబట్టి నాకు నమ్మకం ఉంది, కాబట్టి నేను ఒంటరిగా వస్తున్నా. నా ఎదురు మీరు ఎంతమంది జతకాడుతున్నారంటే అర్థం ఏంటి? మీకు అంత క్రెడిబిలిటీ లేదు. నా ఆపోజిట్గా నుంచునే క్రెడిబిలిటీ మీకు లేదు. అందుకని మీకు ఇబ్బంది అయ్యి మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు. ఆడే క్లియర్ కట్ తెలుస్తుందన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వై నాట్ 175 అంటున్నారు. ఆయన ఏది చెప్పినా కానీ అది కంపల్సరీ టార్గెట్ పెట్టుకుంటే అది రీచ్ అవుతారు. ఈసారి కూడా మా టార్గెట్ 175 కొడతాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఇప్పుడు దాకా అంతా మీడియా వాళ్ళు, ప్రజలు అంతా చూశారు జగన్ గారు ఎంత ముండోడో, ఆయన అనుకుంటే ఎక్కడి దాకా వెళ్తాడో. ఇప్పుడు ఇంకోసారి చూడబోతున్నారు అంతే. మీరు సిద్ధం అన్నారు, వాళ్ళు కూడా మేము సిద్ధమే అంటున్నారు. కాపీ చేయడమే కదన్న, వాళ్ళు కాపీ చేస్తూ ఉంటారు. అనేదన్నా కాపీ అన్న, మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి మేము ఒకటి పెడితే వాళ్ళేమో మా భవిష్యత్తు మీరే చంద్రబాబు గారు అనో లేకపోతే ఇంకోటి అన్నా వాళ్ళు కాపీ చేయడమే వాళ్ళ పని అన్న. వాళ్ళకి సరే మమ్మల్ని కాపీ చేస్తున్నారు. మమ్మల్ని కాపీ చేసి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థి క్యాండిడేట్లు నుంచోబెట్టమన్న. ఒకే పార్టీ, సింగిల్ పార్టీ. జగన్ గారికి ఉన్న గొప్ప చేసే ప్రతి పని కాపీ చేస్తున్నారు. అట్లాగే ఆయనకిలాగే 175 నియోజకవర్గాల్లో సింగిల్ పార్టీతో నుంచోబెట్టమనన్నా. ప్రతి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసే అన్ని కాపీ చేస్తున్నారు. అట్లాగే ఆయన చేసే ఇప్పుడు 175 నియోజకవర్గాలు ప్రకటించేస్తున్నారు. ఆల్రెడీ 6 విడతలు అయిపోయినాయి లిస్ట్ ఎమ్మెల్యేది. అట్టా వాళ్ళని ప్రకటించమనండి ఓ సింగిల్ పార్టీతో. ఇప్పుడు అది అవ్వక సింగిల్ నుంచోవడం అవ్వక 3-4 పార్టీలు కలిసి వస్తున్నాయి అన్న ఎదురుగా. అక్కడే తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ తీసుకున్నారు. వన్ సైడ్కి జగన్మోహన్ రెడ్డి గారు, ఈసారి వన్ సైడ్ మేము గెలిపించుకోబోతున్నాం. మేము అంత కార్యకర్తలు అంతా పక్క నుండి మరీ గెలిపించబోతున్నాం. ఈసారి కొట్టే దెబ్బ అసలు తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ ఉండదన్న. ఓన్లీ వన్స్ వైసీపీ, జనసేన అసలు మేము లెక్క చేయమన్నా. పక్క పెట్టే తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ
ఈ 3 పార్టీలు ఇంకా ప్లస్ మీరు చెప్పారు జనసేన, ఆ జనసేన పార్టీ ఎన్ని పార్టీలు వచ్చినా కానీ వన్ సైడ్ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఈసారి ఇద్దరు కాదు నలుగురు అయ్యారు. మేము నలుగురు అయినా కానీ మేము భయపడలేదు. భయపడేవాడు జగన్ కాదు. భయపడలేదన్నా, ఇప్పుడు భయపడం. అప్పుడు వాళ్ళు నెరవేర్చలేని హామీలు ఇచ్చారు, రుణమాఫీ లాంటివి. కేవలం దానివల్ల 1% ఓటు షేర్తో 2014లో మేము ఓడిపోయాం. కేవలం 1% ఓటు షేరు. కానీ ఈసారి ప్రజలు అంతా ఒకసారి మోసపోతారన్న, ప్రతిసారి మోసపోరు కదా ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డైరెక్ట్గా డీబీటీ మెథడ్తో వాళ్ళ ప్రజల డైరెక్ట్ అకౌంట్లోకి డబ్బులు వేశారు. ఈసారి కంపల్సరీ జగన్ అన్న గెలుస్తాడు. ఎలా అనిపించింది సార్? సినిమా చాలా చక్కగా ఉందండి. సినిమా మొత్తం ఏదో సినిమా చూసామనే పేరు కాదండి, థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ ఎవరికీ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో మా ఊళ్ళో జరిగిన సన్నివేశం దాని గురించి ఎవరో మాట్లాడుతుంటే మీటింగ్ లాగా ఉంది తప్పితే సినిమా లాగా లేదండి. సో జరిగిన యథార్థ సంఘటనల్ని పెద్ద ఆయన ఉన్న బతికిన దగ్గర నుంచి ఆయన పాలన, ఆయన ఒక వ్యక్తిగా ఎలా ఉండాడు, పార్టీలు రాజకీయం పక్కన పెడితే ఒక పర్సన్ ఐడెంటిటీ ఎలా, తన వ్యక్తిగతం ఎలా ఉంటాడో, ఒక పాయింట్ అనుకుంటే ఆ సిద్ధానికి ఎలా కట్టుబడి ఉంటాడని వాళ్ళు చక్కగా వివరించారండి. ఈ మూవీ అంటే పొలిటికల్గా పార్టీకి ఏమైనా యూజ్ అవుతుందంటారా? ఇటువంటి మూవీస్ చూసి అంటే ఇప్పుడు జనాలు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే మీడియా వారికి కూడా ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సినిమా ఏదో జగన్ గారిని ప్రమోట్ చేయడానికి తీసిన సినిమా కాదండి. జగన్ గారు చేసే మంచి అవునా కాదు ఉన్న యథార్థ సంఘటనలు తీసుకుని విస్తృతంగా ఒక సినిమా తీశారు తప్పితే జగన్ గారిని పెంచడానికి కాదండి. ఏదో ఒక 2 గంటల సినిమాతో ఒక జగన్ గారితో అంటే ఎలక్షన్ వేస్తారంటే నేను నమ్మను. ఈ సినిమా కాదు, కానీ సినిమా చూస్తున్నంతసేపు కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు కూడా అవును ఈ మంచి మన కాలనీకి లేదా మన ఊరికి జరిగిందే లేదా, ఇన్ని హాస్పిటల్ కట్టారా లేదా, ఆరోగ్యశ్రీ ఆపరేషన్స్ కానీ, గవర్నమెంట్ పెట్టే నవరత్నాలు కానీ, లేదా పెద్ద అయినా ఉన్నప్పుడు ఒక మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఉన్నారా లేదా అని క్రాస్ వెరిఫికేషన్ తప్పితే ఈ సినిమా వల్ల జగన్కి బూస్ట్ అవుతుంది అనేది మీరు ఆ విధంగా మీడియా వారు చూడదు, పబ్లిక్ చూడదండి. జగన్ అన్న కానీ లేకపోతే పెద్ద ఆయన కానీ జనాలకు చేసిన మంచి ఈ సినిమాలో చూపించారు. అంటే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏపీలో అసలు ఎట్లా ఉంది, అభివృద్ధి ఏమైనా జరిగిందా, అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటనేది దాని మీద ఏమన్నా చూపించారా? అది జనరల్గా ఏపీలో అభివృద్ధి జరిగింది లేదా మన హైదరాబాద్లో ఉండి తెల్ల ఇక్కడ ఐటీలో మనం మాట్లాడే కన్నా ఒక్కసారి మీడియా వారికి కానీ ప్రతి ఒక్కరిని మీ సొంత ఊర్లకు వెళ్ళండి. ఎవరు రాష్ట్రాన్ని మొత్తాన్ని మీరు చూసుకున్న మూవీలో ఆ టాపిక్ గురించి ఏమన్నా ఉందా, సీన్ ఏమన్నా ఉందా, అసలు దాని గురించి ఏమన్నా సీన్లు ఏమైనా చూపించారు? లేదండి. ఇప్పుడు ఇది జగన్ గారు పెద్ద ఆయన మరణించిన తర్వాత ఆయన పడినటువంటి కష్ట నష్టాలు, ఆయన్ని ప్రజలు ఆయన ఎలా మరణించారు, ఏ పాయింట్ మీద నమ్మించారు, దానికి ఎన్ని కష్ట నష్టాలు ఉన్నాయి, ఎలా నిలబడగలిగారు, చివరికి సీఎం అయ్యేళ్ళ చూపించారండి. బట్ నేను చెప్పేది ఏంటంటే పబ్లిక్ ఏదైనా కానీ ప్రతి ఊరికి వెళ్ళండి, మీ ఊరిలో మీ సొంత వాళ్ళని అడగండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ అర్హులైన వారికి మీకు పథకాలు వచ్చినాయా రాలేదు. ఈవెన్ స్టిల్ మేము అదే చెప్తున్నామండి. మీ నిజంగా మీకు అభివృద్ధి వచ్చి నువ్వు ఒక పథకానికి అర్హుడే నీ ఇంటికి వస్తే ఓటేయండి, లేకపోతే ఓటేయద్దు. సినిమాలు చూసి ఓటేయద్దు, ఏమవద్దు. మీ ఊరికి మంచి జరిగితే ఓటేయండి, మీ ఇంటికి మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే దానికి మేము బలంగా ప్రమోట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇటు జరిగింది కాబట్టి ప్రతి ఆన్ రికార్డు ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం. ఆయన ఇంకా జైలుకి వెళ్ళడానికి రీజన్ ఏంటి, ఆ 1,00,000 కోట్ల స్కామ్ ఏంటి, దీని గురించి ఏమన్నా చూపించారా? అది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే దానికి ఇప్పుడు మళ్ళీ మనం ఎంటర్ చేసేది లేదు. జగన్ జైలుకి వెళ్ళిందే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట వినలేదని, అది అందరికీ అది కుక్కడప్ స్టోరీస్ అని, లేకపోతే ప్రతి ఒక్క అన్ని ఛార్జ్ షీట్లు ఒకదాని తర్వాత ఒకటి న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయని అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ ఛార్జ్ షీట్లు ఏమైనా జగన్ సీఎం అవడానికి ఆపినండి. 175కి 151 సీట్స్ ఈ మీరు చెప్పిన 1,00,000 కోట్లు అవినీతులు కేసులు ఏమన్నా ఆపగలిగిన. సో జనం ముందు రాజకీయ నాయకులు వ్యవస్థలు ఏమి పై చేయండి. సో ఫైనల్ మ్యాండేట్ ఈస్ పబ్లిక్. సో మరి ఇప్పుడు ఆయన సొంత చెల్లి షర్మిల గారే ఆపోజిట్గా మాట్లాడుతున్నారు, మొత్తం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, దాని గురించి ఏమంటారు? అది చాలా పెద్దది, ఇది చాలా పెద్ద టాపిక్ క్వశ్చన్ అండి. అది మన సొంత చెల్లి వచ్చినా ఎవరు వచ్చినా ఈరోజు గ్రామాల్లో కానీ లీడర్స్ కానీ పబ్లిక్ మేమందరం నమ్మేది జగన్ గారు ఒక్కరే వైఎస్ఆర్ గారి చరిష్మాని ఆయన లెగసీని కంటిన్యూ చేస్తారు. మేము జగన్ గారు వెంటే. మిగతా వాళ్ళు ఎన్ని కామెంట్ చేసుకున్నా కానీ మా ప్రయాణం జగన్ ఎటంటే అటు. రాజధాని ఫైల్స్ అని రీసెంట్గా ఒక ట్రైలర్ వచ్చింది, పూర్తిగా ఆయన నెగిటివ్గా చూపిస్తూ అన్నీ కూడా చూసారా? ట్రైలర్ చూసారా? రాజధాని ట్రైలర్ చూసింది. యూట్యూబ్ చూస్తే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని ఛానల్స్ పెట్టినా అదే చెప్తున్నాను. ఇప్పుడు యాత్ర సినిమాను కూడా డోంట్ సీ ఇట్ యాజ్ ఏనో ప్రమోటింగ్ వన్ పార్టీ. సినిమాల వల్ల పార్టీలు మారుతానని నేను నమ్మను. వాళ్ళు రాజధాని 1, 2, 3, 4 ఎన్నైనా తీసుకోమని చెప్పండి. వీ బిలీవ్ ఆన్ పబ్లిక్. వై? బికాస్ వీ డిడ్ ద సర్వీస్ టు ద పబ్లిక్. డెఫినెట్లీ పబ్లిక్ మళ్ళీ జగన్ ఎన్నుకుంటారని మేము గట్టిగా నమ్ముతున్నాం. రాజధాని ప్రాంతం నుంచి వచ్చామండి. రాజధానిలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరు తెలుసు. అక్కడ ఈ సినిమాలో కూడా నందిగం సురేష్ గారి మీద ఏం జరిగిందో అంతా క్లియర్ కట్గా చూపించారు. మేము రాజధాని ప్రాంతం నుంచి వచ్చాము. అక్కడ మీకు పచ్చని పంట పొలాలు తీసుకొని వాళ్ళ ముందే కొనుక్కొని తక్కువ రేటు కొనుక్కొని కోట్లకు అమ్ముకోవాలని వాళ్ళ ఎత్తుగళ్ళు అన్నీ కూడా మనం చూసింది. దానివల్ల ఏం లేదు, నలుగురికి అన్నం పెట్టే ప్లేస్ కావాలి అంతే తప్పక ఈ రాజధాని ఎన్నికల వల్ల ఏదేం కాదు. మనం చూసాం. మనం ఏ విధంగా ఇప్పుడు మనం
చంద్రబాబు నాయుడు గారు కుట్రల్ని సత్యక్షంగా ఆయనకు అందరికీ తెలుసు, మనం చెప్పాల్సి లేదు. నీచ రాజకీయాలకి, కుట్ర రాజకీయాలకి, కుతంత్ర రాజకీయాలకి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు. నిజాయితీకి, నికార్సుకి, మాట తప్ప మనం పెట్టింది పేరు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైనాట్ 175 దిశగా మనం అందరం కూడా కష్టపడి 2019 ఎలా కష్టపడ్డామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. మాది జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, మన కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల పథకాలు కానీ ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కానీ మనకు కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలుపుకోవాల్సిన అవసరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, పైన దేవుణ్ణి కింద ప్రజల్ని నమ్ముకున్నాడు, మీ ప్రజలను తరకు నన్ను ఎవరేం చేయలేరు. సూర్యుడి కిరణాలను ఎంతమంది అడ్డం పడ్డా సూర్య కిరణాలు ఎలా ఆపలేరో జగన్ ప్రపంచాన్ని విచారణ కూడా ఎవరు ఆపలేరని చెప్పి తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 మన టార్గెట్గా మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా మనందరూ కష్టపడాలని ఈరోజు ఇక్కడ ఈ ఐటీ వింగ్లో కానీ వైఎస్ఆర్సీపీ అమ్మాయిలు కానీ భారీ ఎత్తున ఎంత కష్టపడుతున్నారో రోసిరెడ్డి గారు కానీ ప్రవీణ్ కానీ అందరూ పేరు వెంకటరెడ్డి కానీ చెప్పాలంటే అందరూ చాలామంది ఉన్నారు. శ్రీ మనకు వీళ్ళందరూ కూడా అంజిరెడ్డి ఒక్కరే కాదు, వీళ్ళందరూ కూడా కష్టం గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిగా మారండి, ప్రతి ఒక్కరు కూడా ఒక జగన్ సైనికులుగా మారి ఈరోజు మనందరం కూడా జగన్ కోసం పనిచేయాల్సినటువంటి తరుణం వస్తుంది. ఈ 2 నెలల్లో మనకు వచ్చే 5 సంవత్సరాల భవిష్యత్తుకి నిర్ణయం మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలి, గెలవాలి, గెలిచి సాధించాలి, మన సత్తా చూపించాలి. 100 మంది అయినా సరే సింహాన్ని సింగిల్గానే వస్తుంది, సింగిల్గానే సింగిల్ పోరాటం చేస్తుంది అనేసి నిరూపించుకోవాలి. గెలిచి తీరాలి, గెలిచి తీరుతాం కూడా. జై జగన్. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ సినిమాతో చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ 175 అనేది 100% కన్ఫర్మ్. చంద్రబాబు నాయుడు ఓడిపోవడం కూడా కన్ఫర్మ్ అనేది నా నిర్ణయం. జై జగన్, జై వైఎస్ఆర్. నాది కడప, నా పేరు మహేష్ రెడ్డి, కడప కమలాపురం నియోజకవర్గం. జగన్ రోల్ మోడల్. పచ్చబొట్టు కూడా జగన్ అని ఉంటుంది, పచ్చబొట్టు కూడా జగన్ అని ఉంటుంది. ఓకే, నా పేరు మహేష్ రెడ్డి, కడప కమలాపురం నియోజకవర్గము. జగన్ యాత్ర సినిమా ఏంటంటే, యాత్ర వచ్చేసి మొత్తం రాజశేఖర రెడ్డి గురించి చూపించారు, యాత్ర టు మొత్తం జగన్ గురించి చూపించారు. అసలు ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి చనిపోయాక ఏం జరిగింది, ఎలా రాజశేఖర చనిపోయాక ఏం జరిగింది, జగన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా కష్టపెట్టింది అనే ఉద్దేశం అనేది దాని గురించి సినిమా మొత్తము. అతను కష్టపడ్డాడు, 151 సీట్లు వచ్చింది, అంతవరకు చూపించారు సినిమా. 2019 నుంచి 24 వరకు అయితే చూపించలేదు సినిమాలో, 19 వరకు చూపించారు. జగన్ సింగిల్గా నా పాలన నచ్చి ఓట్లేయండి అని చెప్తున్నాడు జగన్. ప్రతిపక్షాలు 2-3 పార్టీలు కలిపి పోటీకి దిగుతున్నాయి. ఇక్కడ ఎవరు అభివృద్ధి చేసింది, ఎవరు? జగన్. కాబట్టి నా పాలన నచ్చితేనే ఓట్లేయండి అంటున్నాడు సింగిల్, అంతే. ఇంకా అదే పథకాలు అమలు చేశాడు కదా, పథకాలు అమలు చేశాడు కాబట్టి ఒంటరిగా వస్తున్నాడు నమ్మకంతో. నా పాలన నచ్చితేనే ఓటేయండి అనేది ఇండియాలో ఎవరు లేరు, ఒక జగన్ తప్పనిచ్చి. నా పాలన చూసి ఓటేయండి అనే వ్యక్తి జగన్ తప్పనిచ్చి ఇండియాలో ఎవరు లేరు. బాగా చేసింటేనే కదా ఒంటరిగా వచ్చేది. జగన్ ఎప్పుడు ఒంటరిగానే వస్తాడు. 2014 అయినా అంతే, 19 అయినా అంతే, 24 అయినా 29 అయినా అంతే. జగన్ ఉన్నంత వరకు జగన్ ఒంటరిగానే వస్తాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.